మనిషికి సుఖమయమైన జీవితం కావాలనిపిస్తుంది. మనిషి సుఖంగా బతకాలి, పొరుగువాడికి లేనిది నా దగ్గర ఉండాలి, వాడికన్నా నేను బాగుండాలి, అందరికన్నా నేనే గొప్పగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. దీనంతటికీ కావాల్సింది ధనమే కదా, ధనం ఉంటేనే కదా ఏదైనా కూడా. అందుకనే జీవితంలో అడుగు పెడుతూనే డబ్బు సంపాదన మీద మనిషి ఆశలు పెంచుకుంటాడు. ఈ ధనార్జన గురించి వాల్మీకి రామాయణంలోనే ఒక శ్లోకం ఉంది. ఈ ధనం యొక్క ప్రాధాన్యత గురించి, అంటే డబ్బు ప్రాధాన్యత గురించి, డబ్బు సంపాదన గురించి వాల్మీకి రామాయణంలోనే ఒక శ్లోకం ఉంది. విశ్వామిత్రుడు రాముడికి రాజధర్మాలు చెబుతూ ఈ శ్లోకం చెప్తాడు. ధనమార్జాయ కాకుత్సా ధనమూలమిదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ. కాకుత్సుడు అనే రాజు ఈ రాముని వంశానికి మూల పురుషుడు. అందుకనే రాముని వంశం కాకుత్స వంశంగా అలా పేరు పొందింది. అందుకనే విశ్వామిత్రుడు కాకుత్స అని సంబోధించాడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ రామ, ధనం సంపాదించాలి, లోకమంతా కూడా ధనంలోనే ఉంది, ఈ ఆంతర్యం గమనించాలి. ధనం లేనివాడు చనిపోయిన వానితో సమానం, మృతునితో సమానం అని చెప్తున్నాడు ఆయన. కులం, గోత్రం, బలం, అందం లేకపోయినా ధనం ఉంటే అందరూ గౌరవిస్తారు. ఇది లోక సహజం. ఆఖరికి మృదంగం, తబల అవి కూడా మనం కొడుతుంటే ధన్ 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 ధనం ధనం అంటూ ఉంటాయి. అందుకే ధనమూలం ఇదం జగత్. అయితే ఈ ధనార్జనకి మూలం ఏంటి? ధనార్జనకి ఎలా ఉండాలి? ఈ ధనార్జన ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. మనకి ధర్మ, అర్థ, కామ, మోక్ష అని 4. ధర్మార్థ కామ మోక్షములు. పాండవుల్లో ధర్మరాజు ముందరున్నట్టుగా ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం ముందరుంది, తర్వాత అర్థం ఉంది. అర్థం అంటే డబ్బు, ధనం. నువ్వు సంపాదించేది ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మబద్ధంగా సంపాదిస్తే నీకు ధర్మబద్ధంగా సంపాదించిన వాడికి మోక్షం మళ్ళీ చివర్లో ఉంది. మోక్షం సంపాదించాలనే కామితం పుడుతుంది. ఇక్కడ కామం అంటే పరస్త్రీ పొందు కాదు. కామం అంటే మనం వేరే రకంగా అర్థం తీసుకోకూడదు. కోరిక, మోక్షం కావాలనే కోరిక. అంతేగాని విషయలోలుడై ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామా, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్దామా, ఇది కాదు. మోక్షం కావాలనే కోరిక పుడు. అందుకని ధర్మబద్ధంగా సంపాదించాలి అని మన సనాతన ధర్మం చెప్తాం. అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంది. వేదమూలమిదం భ్రామ్యం భార్యమూలమిదం గృహం కృషి మూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. దీని అర్థం ఏంటంటే బ్రాహ్మణునకు వేదమే మూలము. ఆయన వేదాలే ఆయనకి బ్రాహ్మణుని నిలబడతాయి. బ్రాహ్మణునకు వేదములే మూలం, గృహమునకు భార్యే మూలం, ధాన్యమునకు కృషి మూలం. వ్యవసాయం, కష్టపడాలి, కష్టపడితేనే ధాన్యం వస్తుంది. ఈ జగత్తుకు ధనమే మూలం. ఈ శ్లోకం కూడా బాగుంది కదా. సో అందరూ ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని అందరికీ ప్రార్థిస్తూ నమస్కారం.